శ్రీమాత్రే నమః. ఏప్రిల్ 19వ తేదీ అక్షయ తృతీయ. మనం జరుపుకునే మరో పండుగ. సాధారణంగా ఏ పండుగైనా మన ముందుకొస్తుంది. కేవలం మన దృష్టిని ప్రాపంచిక ప్రపంచం నుండి ప్రకృతి వైపు మళ్లించడానికి. ప్రపంచం వేరు, ప్రకృతి వేరు. ప్రకృతి శక్తులతో నిండి ఉంటుంది. సాధారణ జీవితంలో, ప్రాపంచిక జీవితంలోని సమస్యలను ఎదుర్కోవడానికి మనం మన శారీరక మరియు మానసిక సామర్థ్యాలపై ఆధారపడతాము. ప్రకృతి అని పిలువబడే ఒకటి ఉందని కొన్నిసార్లు మర్చిపోతాము. ఇది తల్లి యొక్క మరొక రూపం. ఇది సమృద్ధిగా ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో వాటిని గ్రహాలనండి లేదా శక్తులనండి, అన్నీ ఒక నిర్దిష్ట స్థితిలో జీవుడికి సమృద్ధిగా ఆధ్యాత్మిక శక్తితో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. తద్వారా అతని శారీరక మరియు మానసిక సామర్థ్యాలకు తోడుగా ఈ ఆధ్యాత్మిక శక్తి ఆ జీవుడు మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. అందుకే శ్రీరామనవమి అయినా, వినాయక చవితి అయినా, కృష్ణాష్టమి అయినా, ఏ సమయంలోనైనా మనం దృష్టి పెట్టాలి. ప్రాపంచిక కార్యకలాపాల నుండి మన దృష్టిని మళ్లించి వీలైనంత వరకు ప్రకృతి వైపు మరియు ప్రకృతిపై దృష్టి పెట్టాలి. ఆరాధన, ధ్యానం, మంచి పనులు చేయడం, ధర్మ కార్యాలు, సుకర్మలు అని పిలుస్తారు. కాబట్టి అక్షయ తృతీయ ఆ పేరు సూచించినట్లుగా అక్షయ అంటే నశించనిది, నాశనం లేనిది. ఈ రోజున నిజానికి మీరు ఈ రోజున అభిషేకం చేస్తే మీకు ఇంకా చాలా రోజులు అభిషేకం చేయడానికి ఆలోచన, సంకల్పం మరియు సామర్థ్యం మరియు శక్తి లభిస్తాయి. పూజ చెయ్యండి, ధ్యానం చెయ్యండి, లేదా పేదలకు ఏదైనా దానం చెయ్యండి, లేదా ఎవరికైనా సహాయం చెయ్యండి, లేదా సంతోషంగా ఉండండి. అది ఏడాది పొడవునా శాశ్వతంగా ఉంటుంది. అదే అక్షయ. మరియు తృతీయ అనేది అవగాహన యొక్క 3వ దశను సూచిస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మరియు సుషుప్తి దాదాపుగా జగన్మాతకు చెందుతుంది. అక్కడ మీరు అస్సలు అందరూ నిద్రలో మీరుంటారు, మీరు కలను ఆస్వాదిస్తారు. కానీ సుషుప్తిలో మీరుండరు, కానీ మీరింకా అక్కడే ఉంటారు. అక్కడ సంపూర్ణ శరణాగతి ఉంటుంది. అందుకే ఇందులో తృతీయ తిథి కూడా ముఖ్యమైనది. కాబట్టి ప్రకృతి మాత యొక్క గొప్పతనాన్ని కొనియాడే ఈ కార్యకలాపాలపై మన దృష్టిని కేంద్రీకరించడానికి బదులుగా ఇది చాలా దురదృష్టకరం. మనం బంగారం, వెండి మరియు ఇతర ఆభరణాలను కొనడంపై దృష్టి పెడతాము. అక్షయ తృతీయ రోజున కూడా వాటిని కొనడం తప్పు అని నేను అనడం లేదు. ప్రజలు తమ అంతర్గత ఆస్తిని పెంచుకోవడానికి బదులుగా బంగారం మరియు వెండి రూపంలో తమ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవాలని ఆలోచిస్తారు. దీనినే ఆధ్యాత్మిక శక్తి అంటారు. అక్కడే అంతర్ముఖ సమారాధ్యం ఉంటుంది. సరే, 365 రోజులు మీరు బహిర్ముఖ కార్యకలాపాలలో నిమగ్నమై ఉండవచ్చు. కానీ కనీసం ఈ రోజునైనా ఎక్కువ సమయం అంతర్గతంగా దృష్టి పెట్టండి. నన్ను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రకృతిని ఉపయోగించుకోండి మరియు శాస్త్రాలు లేదా గురువు లేదా మీ స్వంత మనస్సాక్షి ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించండి. ఎక్కువ జపం చేయండి. ఉదయాన్నే నిద్రలేవండి. మీరు ఉదయాన్నే నిద్రలేవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ రోజులో రోజంతా సుకర్మలతో, మంచి పనులతో, మంచి ఆలోచనలతో నిండి ఉండనివ్వండి. మీ పూజా గదిలో విగ్రహాలు లేదా ఫోటోలు లేదా యంత్రాలు ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చోండి, కుటుంబం మొత్తం కలిసి కూర్చోండి మరియు మీ స్వంత పద్ధతిలో సమర్పించండి. మీకు అవసరం, మీరు పెద్ద పూజ చేయనవసరం లేదు. అమ్మతో మాట్లాడండి, ఆమె మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించండి. మీకు తెలియకపోవచ్చు, మీకు ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః మాత్రమే తెలుసు. అది చాలు. అదే మంత్రాన్ని భక్తితో, గౌరవంతో మరియు ప్రేమతో మరియు అంకిత భావంతో, శరణాగతితో ఈ గంధప్పొడిని పూయండి, పువ్వును సమర్పించండి, అగరుబత్తిని చూపండి
దీపాన్ని చూపండి. మీరు వండినది ఏదైనా సమర్పించండి. ఆపై 10 నుండి 15 నిమిషాలు కలిసి గడపండి. మీకు ఉన్న వాటన్నింటికీ అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఎవరి జీవితం 100% చెడ్డది కాదు. జీవితంలో కొంత శాతం ఉంటుంది. అక్కడ మీరు మీ జ్ఞాపకాలను మరియు మీ సంతోషాన్ని నెమరు వేసుకోవచ్చు. దానిపై దృష్టి పెట్టండి. నన్ను నమ్మండి, అది పెరుగుతుంది. ఆ మంచి జ్ఞాపకాలు పెరుగుతాయి. ఆ మంచి జీవితం పెరుగుతుంది. ఆ 10 నిమిషాలు కలిసి గడపడం, మనకున్న వాటన్నింటికి, మంచి ఆరోగ్యానికి అమ్మకు కృతజ్ఞతలు తెలుపుకోవడం. మనందరికీ ఖచ్చితంగా మధ్యస్థం నుండి మంచి ఆరోగ్యం ఉంది. బహుశా మనకు మధుమేహం లేదా మోకాల నొప్పులు ఉండవచ్చు. అది పర్వాలేదు. మొత్తం మీద పనితీరుకు ఎటువంటి ఆటంకం కలగలేదు. కాబట్టి ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి. మనకు నివాసం ఉంది. మనం బస్టాండ్లలో పడుకోవడం లేదు. ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి. మనకు రోజుకు 2 పూటలా తిండి దొరుకుతోంది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి. మనకు ఒక కుటుంబం ఉంది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పండి. ఇదే ఆ ప్రార్థన. మనం అక్షయ తృతీయ నాడు చేయాల్సింది ఇదే. ఇలా చేయడం ద్వారా బంగారం, వెండి వంటి బాహ్య సంపదలు మరియు ఆధ్యాత్మిక శక్తి వంటి అంతర్గత సంపదలు రెండూ లభిస్తాయి అని అంటారు. ఆధ్యాత్మిక సంపదలు అంటే మొదటిది ఆత్మవిశ్వాసం, రెండవది ప్రేమ, మూడవది కరుణ మరియు ఆ పరమాత్మపై నమ్మకం. ఇవే మనకు కావలసిన సంపదలు మరియు అవి పెరుగుతాయి. కాబట్టి ఆశాభావంతో మనమందరం కలిసి ప్రకృతి మాతను ప్రార్థిద్దాం మరియు అమ్మ దీవెనలు పొందుదాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరియు సామాజిక కార్యక్రమాలలో వీలైనంత ఎక్కువ సమయం గడపండి మరియు మీ జీవితం ఎలా మారుతుందో చూడండి.